సమాజానికి ఆయన ఇస్తున్నటువంటి ఒక చక్కటి విశేషమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన బ్రతికున్న కాలంలో ఆయన మరణానికి అనగా సిలువ దగ్గరికి వెళ్ళడం కంటే ముందు మాట్లాడిన మాట మనకు తెలుసు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరి అని ఆయన చెప్పిన మాట, ఎవరైతే పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం నడుచుకుంటారో, చిత్తము చొప్పున చేస్తారో వారే నా తల్లియు, నా సహోదరియు, నా సహోదరుడు అని చెప్పినప్పుడు, పిల్లరా, తండ్రి చిత్తములో నడుచుకునే విధంగా మరియ గారు అక్కడ సిలువ యొద్దకు వచ్చారు కనుక ఆయన మాట్లాడుతున్న మాట మనం చూస్తే, మా ఇదిగో నీ కుమారుడు. చూద్దాం మాట మనం చదువుకుందామండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండడు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునెను.